ఈరోజు మనం ఆస్మాసిస్ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఎగ్తో ఆస్మాసిస్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఈ ఎగ్ని నిన్న మనం ఎందులో ఉంచాము? ఏ యాసిడ్లో? డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచాం. ఉంచినప్పుడు దానిపైన ఉండేటువంటి కాల్షియం కార్బోనేట్ పెంకు మొత్తం కరిగిపోయింది. చూడండి, ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంది, అంటే చుట్టూ ఆ పెంకు కరిగిపోయి లోపల ఉన్న ఆ చుట్టూ ఒక సన్నటి పొర మాత్రం మిగిలింది. అది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్గా యాక్ట్ చేస్తుంది. ఇలా రెండు కోడిగుడ్లను విడివిడిగా వాటి పొక్కులు తొలగించాం. ఇప్పుడు ఒకదాన్నేమో నార్మల్ వాటర్ మంచినీళ్ళలో తీసుకుంటాం. ఈ తీసుకునే ముందు మనం ఒక పేపర్తో ఇలా చుట్టూ ఇలా పెట్టి కొలత తీసుకున్నాం. ఎంతవరకు దాని చుట్టుకొలత ఉందో తీసాం. ఈ చుట్టుకొలత తీస్తే దీనికి స్కేల్తో కొలిస్తే ఎంత వచ్చింది? 14.5 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని నార్మల్ వాటర్లో వేస్తున్నాం. హైపోటోనిక్ సొల్యూషన్. ఈ గుడ్డును కూడా కొలత తీసాం. ఈ గుడ్డును చుట్టుకొలత తీస్తే ఇది కూడా 14.5 ఉంది. మనం ముందుగానే రెండు సమాన సైజులు ఉండే గుడ్లే తీసుకున్నాం. అందుకని ఇప్పుడు దీన్ని ఉప్పు నీళ్ళలో వేస్తున్నాం. ఇది ఏం సొల్యూషన్ అవుతుంది? సొల్యూషన్. ఉప్పు నీటి యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఈ గుడ్డు కూడా చూడండి తేలుతుంది. మంచినీళ్ళలో వేసిందేమో మునుగుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 గంటల పాటు ఇలాగే ఉంచేస్తాం. ఇప్పుడు ఇందులో ఎలాంటి ఆస్మాసిస్ జరుగుతుందో మళ్ళీ చూద్దాం. 3 అవర్స్ తర్వాత, మధ్యాహ్నం ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఈ ప్రయోగాన్ని చూసి మనం రిజల్ట్ని అబ్జర్వ్ చేద్దాం.